హాయ్ హలో అందరికి. మన కాకినాడ డిఎస్సి గ్రౌండ్ లో ఐపీఎల్ మ్యాచెస్ లైవ్ స్ట్రీమింగ్ అయితే పెట్టారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే అద్భుతంగా జరిగింది. క్రౌడ్ అయితే మామూలుగా రాలేదండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. అంటే ఎంజాయ్ చేయడం అంటే వ్లాగ్స్ తీసుకున్నా కానీ మా ఫ్రెండ్స్ గారు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళ మాటల్లో విందాం. ఈసారి కప్పు మందే. కింగ్ కోహ్లీ, ఆర్సీబీ. అదండి మరి మ్యాటర్. మా వాళ్ళు అయితే నిన్న ఆర్సీబీకి ఫుల్ గా సపోర్ట్ చేశారు బాట. మామూలుగా కాదు. ఇక్కడ అయితే క్రౌడ్ కొంతమంది షక్కలు కూడా ఇప్పేశారు. అంత పెద్దగా సపోర్ట్ చేశారు ఆర్సీబీకి. ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతుంది, వినండి. ఈసాల కప్ నమ్దే. ఈసాల కప్ మందే. చూసారా పాప ఎంత బాగా మాట్లాడిందో. చూడొచ్చు. ఇక్కడ ఎవరిని అడిగినా అదే మాట అండి, ఈసాల కప్ మందే. మ్యాచ్ అయితే ఆర్సీబీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిందండి, 190 కొట్టింది. అలాగే మ్యాచ్ జరుగుతున్నా కూడా మధ్యలో జనం వచ్చారు చూడండి. అబ్బా అబ్బా అబ్బా, గేట్లు ఆపుతున్నా సరే మరి తోసుకుంటూ మరి వచ్చారండి. అదిగో వామ్మో వామ్మో ఏంది జనం. కానీ బేవత్సమైన సపోర్ట్ అండి. కానీ ఇలాంటి ఈవెంట్స్ జరగాలండి కాకినాడలో. ఇలా జరిగితేనే కదా మొత్తం పబ్లిక్ గ్యాదరింగ్ అంతా అవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు అందరికి తెలుస్తుంది. కానీ బాగా ఎంజాయ్ చేశారు నేను కాకినాడ. ఆర్సీబీ ఫ్యాన్స్ మజాకా అన్నట్టు ఉందండి బాబు. అయ్యి బాబోయ్, డైహార్డ్ ఫ్యాన్స్ అండి బాబు. ఒక్కొక్కరు ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఎవరు కూర్చోలేదండి బాబు. కూర్చోడానికి కూడా ఏం మనసు ఒప్పలేదేమో. మా రసూల్ భాయ్ అయితే ఎగిరెగిరి మరి చూసాడు మ్యాచ్. చూడొచ్చు. ఈ బాల్ అయితే వికెట్ పడింది. ఆ సెలబ్రేషన్స్ చూడండి ఒకసారి. ఈసారి కప్పు మందే. అదండి మరి పరిస్థితి. ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కి ఫ్యాన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు చెప్పొచ్చు. సపోర్ట్ అయితే ఆర్సీబీకి ఎక్కువ దక్కుతుంది. నేనైతే ఇలా ట్రైపాడ్ పట్టుకుని వీడియో చేయాలంటే నాకు కొద్దిగా ధైర్యం అది కూడా మీ వల్ల వచ్చింది. మీకు బ్లాగ్ చేసి చూపించాలని నాకు కసి ఎక్కువ ఉంది నాలో. మ్యాచ్ అయితే ఎండ్కి వస్తుందండి. ఇప్పుడైతే లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ చూడొచ్చు ఈ వీడియోలో. 17 సీజన్స్ తర్వాత ఫస్ట్ టైం 18 సీజన్ లో ఆర్సీబీ కప్పు కొట్టి చూపించింది. ఆర్సీబీ సత్తా ఏంటో మొత్తం అందరికి తెలియజేసింది. విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి గల కారణం సానా సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో మాటలు, మరెన్నో అవమానాలు, 17 సీజన్లు స్ట్రగుల్ అయ్యి 18వ సీజన్లో కప్పు కొట్టి పేషెన్స్ కుండే పవర్ ఏంటో ఆర్సీబీ మనకు చూపించింది. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్. పేషెన్స్ తో ఉంటే ఏదైనా సాధించచ్చని ఆర్సీబీ మనకు చూపించింది. ఆర్సీబీకి మనం హార్డ్లీ కంగ్రాచులేషన్ చెప్దాం.